Hey, hi, welcome to my channel Saki Friendly. ఊర్లో అమ్మ కూడా సప్త శనివారాల వ్రతం చేస్తుంది. మొదటి వారం నుంచి మేము ఎవరము లేదు, అమ్మ ఒకటే చేసుకుంటుంది. కానీ 8th వీక్ అయితే నేను కూడా వెళ్ళాను. ఇంకా మా చిన్న వదిన సిరి కూడా ఉంది. కానీ మేము నలుగురం కలిసి చేసుకోవాలని చెప్పి ఇంకా అన్నీ చేస్తూ ఉన్నాం అన్నమాట. నేనైతే ఏం చేయలేదు అనుకోండి, ఫుల్ రెస్ట్లో ఉన్నాను. ఎందుకో కాల్ చాలా పెయిన్ ఎక్కువగా ఉంది. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను రెస్ట్ తీసుకుందామని చెప్పి. బాగా కిషోర్ని రమ్మంటే కిషోర్ నాకు పని ఉంది, నేను రాలేను, నువ్వు వెళ్ళేసి 2-3 days ఉండేసి రాలే అని చెప్పాడు. అందుకని నేను ఒక్కదాన్నే వచ్చాను. కిషోర్ కూడా వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా మా డాడీకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, అది మాత్రం నిజం. ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణుడు బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి మీకు మోస్ట్లీ. ఇంకా పూజకి అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా అమ్మ సిరి కూర్చొని పూజ చేస్తున్నారు. డాడీ ఇంకా షాప్ నుంచి రాలేదు, లేట్ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. కానీ పూజ స్టార్ట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి డాడీ కూడా వచ్చేసారు. మళ్ళీ వేరే వాళ్ళని కొంతమందిని కూడా పిలిచాము. వాళ్ళకి తాంబూలం ఇద్దామని చెప్పింది అమ్మ. అందుకని చెప్పి వాళ్ళు కూడా పిలిచారు. కానీ వాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారు కానీ ఒక్కసారిగా రాలేదు. వ్రతం అయితే స్టార్ట్ చేసేసాం మేము. మా డాడీ కూర్చొని ఇలా పూజ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. లాస్ట్లో వచ్చి దండం పెట్టుకుంటాడేమోలే, అక్షంతలేసి అనుకున్నాము. కానీ ముందే వచ్చి అన్నీ చదువుతుంటే వింటూ ఉన్నాడు. హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకో తెలియదు, డాడీ ఏం చేసినా అది హ్యాపీనెస్ అంతే. ఇంకా అమ్మ ఎన్ని చేసినా కూడా నాకు అది కనిపించదు. డాడీ ఏ చిన్నది చేసినా కూడా నాకు అది బాగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఇష్టం డాడీ అంటే, అది ఎందుకో తెలియదు. కానీ డాడీ అలా పూజ చేస్తుంటే నిజంగానే చాలా హ్యాపీ వేసింది నాకు కూడా. ఇంకా సెంటర్ వర్క్ ఉందని చెప్పి బెంగళూరుకి వెళ్ళిపోయాడు, ఏదో పని ఉందని చెప్పి. అందుకని సిరి వాళ్ళ సెంటర్ టీషర్ట్ పైన వేసుకొని పూజ చేస్తుంది. అలా వేసుకుంటే హస్బెండ్ కూడా ఉండి పూజ చేస్తున్నట్టు అనే ఫీలింగ్ అంటే కదా, అందుకని చెప్పి భుజం పైన వాడి షర్ట్ వేసుకొని పూజ చేస్తుంది. ఇలాంటి సెంటిమెంట్స్ అంతా ఎలా అనిపిస్తుంది, నాకైతే నచ్చుతాయి. నిజంగానే ఎంత బాగుంటుంది కదా. చూడండి అసలు సెంటర్ లేదు అని చెప్పి అలా వేసుకొని చేస్తుంది అంటే హ్యాపీనే కదా. ఇంకా అమ్మ కొంతమందిని పిలిచింది పసుపు కుంకుమ ఇవ్వాలి అని చెప్పి. కానీ విలేజ్ కదా పాపం అందరూ పనుల్లో ఉంటారు. వాళ్ళు కొంచెం ఖాళీ అయిన తర్వాత వచ్చారు. కొంచెం సేపటికే స్టార్ట్ అంతా అయిపోయింది వ్రతము. అయినా పర్లేదులేండి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునే కదా రావాలి. అందుకే కొంచెం లేట్గానే వచ్చారు కొంతమంది పూజ అయిన తర్వాత వచ్చారు. కానీ ఆయన వెంకటేశ్వర స్వామి మాత్రం పూజ మాత్రం భలే చేసుకుంటున్నాడండి. మనందరి దగ్గర చాలా బాగా జరుగుతుంది ప్రతి వారం. అమ్మ ప్రతి వారం ఒకటే చేసుకునేది, ఈ వారం ఏమన్నా ఉన్నాము అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మకు మంత్రాలంతా ఏం రాదు కదా, మామూలుగానే చదివేసుకుని మామూలుగానే పూజ చేసేసుకునేది ప్రతి వారము. ఈ వారం ఇంకా అన్నీ చూసి చేస్తున్నాం కదా అని టైం పట్టింది. మా అమ్మకు మోకాలు నొప్పి ఎక్కువ అయిపోయింది. పనులు చేసి ఆల్రెడీ మోకాలు నొప్పి ఉంది, అందుకే ఇంకా ఎక్కువ అయిపోవడం వల్ల టప్ చేయి కూర్చొని పూజ చేస్తుంది. కొద్దిసేపు తిరుగుతుంది, కొద్దిసేపు కూర్చుంటుంది. ఇంకేం చేయలేదు కదా, ఇంకా చూపించుకుంటుంది. అయినా కూడా తగ్గట్లేదు, వెయిట్ తగ్గితే కానీ తగ్గదేమో. పూజ అంతా అయిపోయింది, ఇంకా హారతి ఇచ్చేసాము. బాగా జరిగిందండి పూజ, చాలా పీస్ఫుల్గా జరిగింది నిజంగానే.
వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అమ్మ సరే నేనేం చేయట్లేదు, అంతా వాళ్ళే కష్టపడి చేశారు కదా, అందుకని చెప్పి వాళ్ళే చేసుకుంటున్నారు, నేను మాత్రం ఓన్లీ జస్ట్ వీడియో చేసుకుంటున్నాను. తర్వాత అన్ని ప్రసాదాలు చేసాం కదా, అదన్నీ ఇంక వాళ్ళకి పెట్టిద్దాంలే అని చెప్పి పూజ వరకు కూర్చోన్నారు కదా అని చెప్పి పెడుతున్నాను. పాపం మార్నింగే లేస్ చేశారు వాళ్ళు ఇవంతా. నేనైతే ఏం చేయలేదు, నేను లెమన్ రైస్ కర్డ్ రైస్ మాత్రమే చేశాను. బాగా వచ్చింది ప్రసాదాలు కూడా. ఏమేమి ప్రసాదాలు చేసామంటే కర్డ్ రైస్ చేసాం, లెమన్ రైస్ చేసాం, వడ చేసాం, క్యాన్సర్ చేసాం, బెల్లం పొంగల్ చేసాం, పంచామృతం చేసాం. ఇంకా మామూలుగా దేవుడికి అయితే పానకము, వడపప్పు, తర్వాత పంచామృతాలు, తర్వాత నూగుంటలు, ఇంకా ఏం చేసామబ్బా చలివిడి ఇన్ని చేసాము. కానీ అవంతా తక్కువ చేసాము, మిగతా అన్నీ చాలా ఎక్కువగానే చేసాము. ఎందుకంటే ఇంకొచ్చిన వాళ్ళకి పెట్టాలి కదా, పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం లాగా తీసుకొని వెళ్తారు, ఇక్కడ ఉండి తినరు, పాపం ఇంటికి తీసుకెళ్తారు కదా అని చెప్పి కొంచెం ఎక్కువే చేసాము. కానీ ప్రసాదాలు పూజ అంతా బాగా జరిగింది, చాలా హ్యాపీ వేసింది నాకు. మా అమ్మ వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ, ఇంకా నేను ఉండి మేమంతా చూసుకున్నాం కదా అని చెప్పి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.